హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టకుండా. సో ఇప్పుడు పెడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ పలావ్. నా స్టైల్లో చికెన్ పలావ్ ఎలా చేశానో చూడండి అందరూ. సింపుల్గా అండ్ టేస్టీగా ఈజీ మెథడ్లో చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేయడం వీడియో క్లిప్ అనేది లేదు, మిస్ అయ్యింది. సో మీ అందరికీ తెలుసు కదా చికెన్ని మ్యాగ్నేట్ ఎలా చేసుకోవాలో. అలా మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం కుకింగ్ చేస్తాము అన్నప్పుడే రైస్ హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకోవాలి. కుక్కర్లో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి అండ్ బిర్యానీ ఆకు వేసి అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే మిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేటివి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చికెన్ వేసినాక బాగా కలిపినాక అందులో మనం కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చికెన్ ఇలా కొద్దిగా ఉడికినాక ఇలా మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందే కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ముందే రైస్ నానబెట్టి పెట్టాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. అంతా ఒకసారి బాగా కలిపేసినాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. వేసి పైనుండి మిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర వేసి కుక్కర్ రబ్బర్ అండ్ విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిందాకా మనం కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చినాక కుక్కర్ని ఆవిరంతా పోయేదాకా వెయిట్ చేసి ఇలా వేడివేడిగా పలావ్ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీ ప్రాసెస్ చికెన్ పలావ్ రెడీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నుండి మీ అందరికీ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.